బాధ్యతగా ప్లాస్టిక్ ను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంట్లో భాగంగా ఎన్నో రోజులుగా చూస్తా ఉన్నాం, ప్లాస్టిక్ గుంటల్లాగా పెరిగిపోతా ఉంది. దాన్ని రీసైకిల్ చేసి రీయూజ్ చేయడానికి డంపింగ్ యార్డ్లలో కూడా రీసైకిల్ చేస్తూ ఉన్నారు. కానీ అది కొత్త భాగమే. మ్యాక్సిమం ఈ కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉంటాయి. 60 డివిజన్ల పరిధిలో మాకు సాధ్యమైనంత వరకు ఇటువంటి అవుట్లెట్ పెట్టి, మా మేయర్ గారు కానీ మేము కానీ ఇటువంటి అవుట్లెట్లు పెట్టి, ఏదైతే మనం ప్లాస్టిక్ను వాడతామో, ప్లాస్టిక్ కూడా బ్లాక్ ప్లాస్టిక్ అని, HDPE అని, ఏ విధమైన ప్లాస్టిక్ కానీ దాన్ని మనం ఇమీడియట్గా తీసుకొచ్చి ఆ అవుట్లెట్లో సేల్ చేయడానికి ఒక అవకాశం కల్పిస్తూ, అది సేల్ చేయడం వల్ల వాళ్ళు కూడా తీసుకొచ్చి అవుట్లెట్లో వేయడం వల్ల వాళ్ళకు కూడా ప్లాస్టిక్ను బట్టి ఒక రేట్ ఫిక్స్ చేసి ఆ పారవేసే చెత్తకు కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కునేటట్లుగా ఈ కార్పొరేషన్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి దాన్ని మీరు అందరూ దీన్ని డబ్బులు వస్తాయని కాకుండా సామాజిక బాధ్యతగా తీసుకోండి. మన నగరాన్ని, మన కార్పొరేషన్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలనుకుంటే మనం అందరం కూడా అడుగు బిగించాలి. ఖచ్చితంగా మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ప్లాస్టిక్ మీరు చేయాల్సిందంతా కూడా మీ ఇళ్లలో పేరుకపోయిన చెత్తను ప్లాస్టిక్ వేరువేరుగా తీసుకొచ్చి అవుట్లెట్లో ఇచ్చిన దానికి మీరు ఆ డబ్బులు తీసుకొని ఇవ్వడం వల్ల కూడా మీరు ఈ సమాజానికి, నగరానికి సేవ చేసినట్టుగానే మేము భావిస్తామని తెలియజేస్తాం. ఈ నగరాన్ని మనం అందరం తీర్చిదిద్దుకుందాం, అందంగా ఉంచుకుందాం, పరిసరాలను కాపాడుకుందాం. రోగాలు రాకుండా మన యొక్క నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలనుకుంటే ఈ యొక్క ప్లాస్టిక్ ను మ్యాక్సిమం తక్కువ వాడడానికి ప్రయత్నం చేసాం. వాడిన ప్లాస్టిక్ ను కూడా ఇటువంటి అవుట్లెట్ లో సేల్ చేసి దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసి కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేయడం చేస్తారు. కాబట్టి బయట మనకి ఎక్కడ కూడా ప్లాస్టిక్ కనిపించకుండా ఉంటుంది. ఈ RRR కాన్సెప్ట్ ను మాబ్నార్ కార్పొరేషన్ లో ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు మా కమిషనర్ గారికి కానీ, అడిషనల్ కలెక్టర్ గారికి కానీ, కలెక్టర్ మేడం కానీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కాన్సెప్ట్ నగరవాసులందరూ యూజ్ చేసుకుంటారని, ఎక్కడైతే ఏరియాస్, ప్రతి ఒక్క ఏరియాలో ఎక్కడైతే అవుట్లెట్లు పెడతారో అవుట్లెట్ పూర్తిగా వాడుకోవాలని, మన నగరంలో ఎక్కడ చూస్తే కూడా చిన్న ప్లాస్టిక్ కవర్ కూడా కనిపించకుండా, వాటి కూడా కనిపించకుండా, వాటి ద్వారా డబ్బులు సంపాదిస్తూ శుభ్రంగా పెంచుకోవడానికి ఒక మార్గం అని తెలియజేస్తాము. దీన్ని అందరూ వాడుకోండి. మన నగరాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకుంటాం. థ్యాంక్ యూ.